హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి ఈరోజు ఉదయం మళ్ళా మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. టుడే ట్యూస్డే 2020 మీటింగ్ యూ ఆల్ వన్స్ అగైన్ gives me immense happiness because I'm bringing the word of God. Every day we are learning new things from God. We are not only just receiving the word of God, but we are also meditating and trying to seek what is God's will and what he is expecting from us. మరి రోజు కేవలము వాగ్దానం మాత్రం పొందుకోవడం కాకుండా మన అనుదిన జీవితము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది కూడా తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోనికి మనము ప్రతిరోజు ఉదయము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం జరుగుతుంది వెన్ ఐఎమ్ గివింగ్ ఎవ్రీడే మార్నింగ్ లైవ్, వాట్ ఐమ్ ఐ ఎగ్జాక్ట్లీ డూయింగ్. ఐ హ్యావ్ చోజన్ 3 things: టుడేస్ మెడిటేషన్ అని, టుడేస్ వర్డ్ అని, అండ్ బైబుల్ రీడింగ్ అని 3 విషయాలని నేను తీర్మానం తీసుకున్నాను. నేను దాని ప్రకారంగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను బోధించడం అదంతా పక్కకు పెడితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ అంటే, యు ఆర్ నాట్ ఓన్లీ రిసీవింగ్ ద డైలీ వర్డ్, బట్ వీఆర్ ఆల్సో receiving the word, how God is willing in our life, how God wants us to be in our life. మనకిచ్చిన ఈ జీవితాన్ని ఎలా వాడుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఆ కోరికలు మనం తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సో వీఆర్ నోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ విల్లింగ్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాలము సర్మన్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అందరికీ కూడా దయచేసి చెప్పండి. బికాజ్ ఎవ్రీడే మార్నింగ్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ ద వే ఆఫ్ లైఫ్. ప్రతిరోజు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మరి దేవుడు జీవ మార్గంని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, ఈరోజు ధ్యానము ఫర్ టుడేస్ మెడిటేషన్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 మరియు 7 వచనాలు చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, లవ్ బిలీవ్స్ ఆల్ థింగ్స్. లవ్ బిలీవ్స్ ఆల్ థింగ్స్. ఈరోజు అంశము బిలీవ్స్, నమ్మకము. ప్రేమ ప్రతి విషయాన్ని నమ్ముతుందంట. ప్రేమ ప్రతి విషయాన్ని నమ్ముతుందంట. ఈ ప్రేమ అనేది మరి నింద మోపదు. ఓకే, ప్రేమ ఉన్న చోట మరి నిందలు ఉండదు, అవమానం ఉండదు. ప్రేమ అనేది ఒక నమ్మకం. అవునా? నమ్మకం అంటే గుర్తుకొచ్చేది ప్రేమ. బిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ లవ్. ఉదాహరణకు మీ కొడుకుని మరి ఎవరన్నా వచ్చి మీ పిల్లల్ని చూసి మిమ్మల్ని చూసి మీ పిల్లలు మర్డర్ చేసారు అని అంటే మీరేమంటారు? మీరు చూడలే, మీరు చెయ్యలే, అవునా చేసిండా అని అంటారా? కాదు. మీరేమంటారు? లేదు, నా కొడుకు అలాంటి వాడు కాదు, లేదు నా కూతురు అలాంటిది కాదు, లేదు నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకు నమ్మవంటే, అది నిజం ఉన్న ఎందుకు నమ్మవంటే అదే ప్రేమ. కానీ దేవుని బిడ్డలారా, నీ లోపల నిజంగా ఆ నమ్మకం ఉందంటే ఆ ప్రేమనే గెలుస్తుందంట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విక్టరీ బిలాంగ్స్ టు లవ్. నేను విభజిస్తాను కానీ ఈ పాయింట్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ప్రేమ అనేది జయిస్తుంది. ప్రేమని డిసీవ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే, సో లవ్ ఈజ్ బీన్ డిసీవ్డ్. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద లవ్ between a boy and a girl, but I'm talking about love towards everything. ప్రేమ, నువ్వు నీ ప్రొఫెషన్ని ప్రేమించినావు అనుకో, ఎలాగన్నా అందులో ముందుకు రావాలని అనుకుంటావు. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావు అనుకో, దాన్ని నువ్వు ప్రేమించి నేర్చుకొని నువ్వు పెద్ద మ్యూజిషియన్ అవ్వాలన్న కోరికతోనే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. అలా దేవుని బిడ్డలారా, when you have the love, you will show, definitely you will have the spirit of victory in you. ఈరోజు ఒక్క ప్రశ్న దేవుని బిడ్డలకి ఈరోజు అడగాలనుకుంటున్నాను. ఎంతమంది ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవునిలో విజయవంతంగా ఉంటావు. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్, యూ విల్ బి విక్టోరియస్ టువర్డ్స్ గాడ్. ఐ హ్యావ్ బీన్ మీటింగ్ మెనీ పీపుల్ బట్ ఐ హ్యావ్ హార్డ్లీ సీన్ పీపుల్ హూ ట్రూలీ లవ్. చాలామంది నటిస్తారు దేవుడిని ప్రేమిస్తున్నట్టు. దానికి వాళ్ళు నటించకుండా ఎలా ఉన్నారో అలా ఉన్నా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, చల్లగానే ఉండు, వేడిగానే ఉండు కానీ నిలువెచ్చగా ఉండొద్దు అని అంటున్నాడు. ఈరోజు నేను ఎంతోమందిని చూసి నా హృదయం అంతా దుఃఖం కలిగింది.
ఇంత నిలువెచ్చ అయిన మనుషుల నిజంగా దేవుని కొరకు మరి శరీరాన్ని నలుపుకునే వాళ్ళు ఎవరు లేరు. సిమర్నా సంఘం లాంటి సంఘము ఈరోజు లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మంచి చేయాలని వస్తారు, కానీ దేవుని కొరకు ఒక్క సిలువను కూడా మొయ్యనికి సిద్ధంగా లేరు. దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు, కానీ దేవుడిని చూడండి, దేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చిండంటే సింపుల్, మీ దగ్గర క్లియర్ కట్ ఆన్సర్ ఉంటుంది. ఏమని? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. హీ లవ్డ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ బిగాటెన్ సన్. My dear brothers and sisters, because you are not loving God, you are not giving yourself to God. You give yourself to God only for miracle, only for signs, only for wonders. అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకారం జరగాల, ఇది జరగాల, అది జరగాలి, వీటికి మాత్రమే మనం దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుని దగ్గర ఉన్నామంటే దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మీకు దేవుని పట్ల ప్రేమ లేదు. My dear brothers and sisters, you having love towards God will give you victorious life. ఒక స్త్రీ తన భర్తని భయంకరంగా ప్రేమించిందంట. ఎంతగా ప్రేమించిందంటే అంత గుడ్డిగా ప్రేమించింది. కానీ భర్త ఏమో ఇంకొక స్త్రీతోటి ఆఫీస్లో అఫైర్లో ఉన్నాడు అన్నమాట. ఈ స్త్రీ భార్య ప్రార్థనా పర్రాలు, ఆమెకు ఒకరోజు దేవుడు బయలుపరిచాడు. చూడండి, ఇప్పుడు దేవుడు బయలుపరిచినాగా ఆమె పోయి భర్తతో లొల్లి పెట్టుకోవద్దు, ఈమె పోయి లొల్లి పెట్టుకోలే, మళ్ళీ అదే ప్రేమను కొనసాగించింది. ఆమెకి తెలుసు తన భర్త పరాయి స్త్రీతో వెళ్తున్నాడు. ఒక్కొక్కసారి నేను ఆఫీస్ పని మీద నేను టూర్కి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు, కానీ ఆ స్త్రీతో సమయం గడుపుతూ ఉంటాడు. కానీ అయినా ఆమె సత్యం తెలుసుకొని కూడా ఆమె బట్టలన్నీ ప్యాక్ చేసి పెడుతుంది. ఇలాంటి భార్య ఏంది పిచ్చి పట్టిందా ఆమెకి? పోయి డైవర్స్ ఇవ్వాలి కదా, లొల్లి పెట్టుకోవాలి కదా, రోజు భర్త యొక్క ప్రశాంతతని తీసి పడేసేయాలి కదా, భర్త నిమ్మలంగా ఉండకుండా చేయాలి కదా. కానీ ఏంది ఇలా ఉంది అని చూస్తే దాని తర్వాత ఒకరోజు చూసి ఆమె ప్రార్థన చేసి ఒకరోజు రిపెంట్ అయిందంట. రిపెంట్ అయ్యి ముందుకు వచ్చిందంట. వచ్చి భార్య ముందు వచ్చి అన్నీ కన్ఫెస్ చేసుకున్నాడు. భార్య అన్నది నాకు తెలుసండి, పర్లేదని అన్నది. కన్ఫెస్ చేసి ఈయన మారడం మాత్రమే కాదు, కొన్ని రోజుల్లో ఎఫైర్ ఏ స్త్రీతోనైతే ఎఫైర్ ఉందో ఆమెకు పెళ్ళయి ఆమె వేరే ఊరికి వెళ్ళిపోయిందంట. ద పవర్ ఆఫ్ లవ్ అండ్ ప్రేయర్. ఆమె భర్తను ప్రేమించినందుకు గొడవ పెట్టుకోలే, ఇరిటేషన్ తెచ్చుకోలే, ఏం తక్కువ పెట్టినా నీకు అని అడగలే, కొట్టలే, తిట్టలే, వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలే, డివోర్స్ కేసు ఫైల్ చేయలే. తన ప్రేమను నమ్మింది. హల్లెలూయా. మైట్ బి ద సిచ్యువేషన్స్ మైట్ కమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ ద లవ్. ఈరోజు కూడా మనము కూడా మరి ఎన్నో దేవునికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. బట్ హౌ మెనీ ఆర్ స్టెడ్ ఫాస్ట్? హెబ్రూలు 6:19 చూడండి. ద హోప్ వీ హ్యావ్ యాజ్ అన్ యాంకర్ ఆఫ్ ద సోల్, bought sure and steadfast, which enters the presence behind the veil. Which enters the presence behind the veil. This is the hope we have as an anchor of the soul. నిన్న నేను చెప్పిన కదా, విశ్వాసం అనేది నీకు యాంకర్. ఈరోజు అదే విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ అనేది ఒక యాంకర్లా ఉండాలి నీ ఆత్మకు. ఎంతమంది ఆత్మకు విశ్వాసం అనేది పనిచేస్తుంది, ఎంతమంది నమ్మకము. యు నీడ్ టు బీ స్టెడ్ ఫాస్ట్గా ఉండాలి ఆ నమ్మకం మీద, స్టెడ్ ఫాస్ట్గా ఉండాలి ఆ ప్రేమ మీద. Today, my dear brothers and sisters, you need to show love towards God and believe Him. He will surely do miracles in your life. The faith you place on God will never become waste. దేవుడిని ముందు ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు తిరిగి ప్రేమిస్తాడు. దేవుడు తిరిగి ప్రేమిస్తే అద్భుత కార్యాలు జరుగుతుంది, డౌట్ లేదు. కానీ నీ జీవితాన్ని దేవుణ్ణి అప్పగించు, నీ విశ్వాసాన్ని కోల్పోకు. నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే నీవు విశ్వాసాన్ని కోల్పోవట. ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్, యూ విల్ నాట్ లూజ్ యువర్ ఫెయిత్. If you are losing your faith, my dear brothers and sisters, in any certain thing it might be, okay, నువ్వు విశ్వాసాన్ని కోల్పోతూ ఉండొచ్చు ఈరోజు. దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు అంటే దేవుణ్ణి నమ్మనట్టు. ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేవు. డోంట్ లూజ్ ఫెయిత్. యూ నీడ్ టు బిలీవ్ గాడ్. అండ్ నాట్ ఓన్లీ బిలీవ్ కమ్స్ ఫ్రమ్ ద లవ్ అగైన్. నమ్మకం అనేది ప్రేమను బట్టి వస్తుంది. నమ్మకం అనేది ఎట్లా వస్తుంది? ప్రేమను బట్టి. త్రూ లవ్. త్రూ లవ్.
ప్రేమను బట్టి వస్తుంది. నమ్మకం అనేది ప్రేమను బట్టి వస్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి, ఇతరులను ప్రేమించడం నేర్చుకోండి. ఒక కమాండ్మెంట్ ఉందా లేదా మనకి? లవ్ ఈచ్ అదర్ అని అంటాడు దేవుడు. ఇతరులను ప్రేమించు, దైవీకమైన ప్రేమతో ఇతరులను ప్రేమించు. ఇది కమాండ్మెంట్ మాత్రమే కాదు, ఇది మనం చెయ్యాలా. మనము దీన్ని అప్పు తీసుకున్నాం, ప్రేమని అప్పు తిరిగి చేసేయాల. ఈ ప్రేమని తిరిగి ఇచ్చే కాన్సెప్ట్లో మీరు అందరు ఉన్నారు. యు ఆల్ ఆర్ సపోజ్ టు గివ్ బ్యాక్ ద లవ్. ఎందుకు బ్రదర్ అంటే, హౌ డూ వీ బికమ్ అ డెప్టర్? మనం ఎలా ప్రేమ యొక్క అప్పుదారిగా ఉన్నాము, అవునా? ప్రేమ యొక్క అప్పుదారిగా ఉన్నాము చూద్దాం. It is not because you have shown love towards others already. Even if you had failed to do so, you remain as a debtor to show love towards them, because Christ has loved you so much that we are the debtors of love towards others. Hallelujah. ఎలా మనం ప్రేమకు అప్పుదారిగా ఉన్నామంటే, ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఎంత ప్రేమనిచ్చేసిందంటే మనం ఇతరులకు ప్రేమ అప్పుగా అయిపోయినామంట. ఇతరులని ప్రేమించాల్సిన కట్టాయంలో మనం ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో అంత ప్రేమ ఉంది, మన జీవితంలో ప్రేమ గిన్నె నిండి పొర్లుతుంది. కాబట్టి ఆ కట్టాయ స్థితిలో మనం కూడా ఈరోజు ఇతరులను ప్రేమించాలి. అందుకనే దేవుని బిడ్డలారా, నీ శత్రువులను ప్రేమించడం చాలా సులువు. కాబట్టి నేర్చుకో నీ శత్రువులను ప్రేమించడం. ఇట్ ఈస్ ఈజీ టు love your enemies. It is easy to love the people around you. It is easy to love the enemies around you. ఇట్ ఈజ్ ఈజీ. నిన్ను మోసం చేసిన వాడిని ప్రేమించడం చాలా సులువు. ఎందుకంటే నీకు అంత ప్రేమ ఉంది, నీకు పరలోకం నుండి ప్రేమ ఉంది, పరలోకమే నిన్ను ప్రేమిస్తుంది. దూతల్ని దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవునితో కనెక్షన్ పెట్టుకో. ఎందుకు? మనకు లోకంతో. హల్లెలూయా. ఈ చింతలు, ఈ బాధలన్నీ తీసివేయండి, తీసి పడేసేయండి. దీన్ని ఇవన్నీ పనికిరాని మాటలు. దేవుడు మీ అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈవెన్ టుడే God loves you. My dear brothers and sisters, the same way, because He has given you so much love that you are the debtors for others. My dear brothers and sisters, you need to be a debtors for others. ఎంతమంది మరి ఈరోజు ఇతరులను కూడా ప్రేమిస్తారు? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినందుక కాదు, యేసు మిమ్మల్ని ప్రేమించినందుకు. అందుకనే నీ భర్త చెడ్డవాడైనప్పటికీ, నీ భార్య చెడ్డదైనప్పటికీ, నీ పిల్లలు చెడ్డవాళ్ళైనప్పటికీ, నీ సంఘంలో ఉన్న వాళ్ళు అనేకులు చెడ్డవాళ్ళైనప్పటికీ, వాళ్ళందరినీ నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రేమను బట్టి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. మన సొంత ప్రేమను బట్టి కాదు, వాళ్ళు మనల్ని ప్రేమించినందుకు కాదు. అందుకనే ఎప్పుడైనా నేను చాలామంది కౌన్సిల్ చేస్తూ ఉంటాను, వాళ్ళు మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమించాలని కాదు బ్రదర్. వీఆర్ కాల్డ్ టు లవ్ దెమ్. I tell, do not keep blaming others, but keep loving them. That love will only change. When you blame, nothing is going to change in the house. అని నేను చెప్తా ఉంటా. పిల్లల్ని ప్రేమిస్తేనే వాళ్ళు మారుతారు, తప్పితే కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు మారరు. They will never be changing. This is what we need to follow. So whenever అనేక సార్లు మనం దేవుడిని డిస్రెస్పెక్ట్ చేస్తాం, విధేయించాం. దేవునికి విధేయత దాని ఏమంటారు, విధేయత కలిగి ఉండం. మనం విధేయము చూపము మనం దేవునికి. We won't be obedient towards God. We will not respect to God. We will not do what God is willing. We will not behave how God wants us to behave. But yet we behave against God. దేవుడు ఎలా ఉండాలనో అలా ఉండము. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది చెయ్యము. దేవుడు ఏది చెప్తే దానికి రివర్స్ చేస్తాము. ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు మనల్ని కంటిన్యూగా ప్రేమిస్తూ ఉన్నాడంట. నేను రేపటి నుంచి పాపమే చేయనేసేయా అని చెప్పి మళ్ళీ రాత్రి రాగానే పాపం చేస్తాను. నేను రేపటి నుంచి ఆ పరాయి స్త్రీ దగ్గర పోను, నేను రేపటి నుంచి సిగరెట్ ముట్టను, మందు తాగను అని అంటావు. కానీ వి గెట్ ఇన్ టు దట్ స్టఫ్. మనం మళ్ళీ ఆ పాపం చేయడం మొదలు పెడతాం. అయినా దేవుడు అదే ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాడంట. నువ్వు ఎంత దూరమన్నా వెళ్ళిపో దేవుడికి. దేవుడు నేను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత ప్రేమనిచ్చిన దేవుడికి, అవునా, రివర్స్లో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చాలా ప్రేమించిన, నువ్వు తిరిగి ఇతరులను ప్రేమించు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. He has given you so much of love that you can go and give love to others. మీరు ఇతరులను కూడా ప్రేమించవచ్చు.
ఇతరులను కూడా మీరు ప్రేమించవచ్చు. హల్లెలూయా. ఎస్, ఓకే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఇతరులను ప్రేమించాలి. దేవుని బట్టి మనం ఇతరులను ప్రేమించాలి. దేవుణ్ణి నమ్మండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ఈరోజు వాక్యము, ఈరోజు వాగ్దానము 2 తెస్సలోనియలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. We are bound to thank God always for you brethren as it is fitting. మనము దేవుణ్ణి కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం విధేయత కలిగి ఉండాలనంట. కృతజ్ఞత కలిగిస్తూనే ఉండాలంట. ఎందుకంటే దేవుడు అంత ప్రేమను మనకిచ్చాడు, అన్ని కార్యాలు మన జీవితంలో చేసిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజుకి దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు పెద్దోడు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు. దానికి అన్నిటికంటే ముందు మనం దేవుడిని ప్రేమించాలి. we need to show love towards God. We need to give our heart and mind and soul towards God, and God will take care of everything. Hallelujah. Yes. ఈరోజు వాక్యాధ్యాయాలు రాసుకోండి. టుడేస్ బైబుల్ రీడింగ్ మార్నింగ్ Daniel chapter 8, 9 and 10. ఉదయము దానియేలు గ్రంథము 8, 9, 10 అధ్యాయాలు. 8, 9, 10 అధ్యాయాలు. సాయంకాలము 3వ యోహాను 1వ అధ్యాయం. సాయంకాలము 3వ యోహాను 1వ అధ్యాయం. ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. December 25th క్రిస్మస్ రోజు, అలాగే న్యూ ఇయర్ 1st జనవరి రోజు మన క్రిస్మస్ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు ఉంది. అదేవిధంగా రెగ్యులర్ సండే సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో సెకండ్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లో డీమార్ట్ వెనకాల సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో మన ప్రేయర్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది ఎవ్రీ సండే. అండ్ ఆల్సో ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి కూడా మన సర్వీస్ అక్కడనే, కాకపోతే టైమింగ్స్ వేరు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మాకు మెసెంజర్లో కాంటాక్ట్ అవ్వండి, యూట్యూబ్ కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి, మేము మీకు ఆన్సర్ ఇస్తాము. ఓకే, సో గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థిద్దాం. కాబట్టి ఈరోజు దేవుణ్ణి నమ్మండి, మరి ఆశ్చర్య కార్యంలో జరగబోతుంది. హల్లెలూయా. నమ్మండి, దేవుణ్ణి ప్రేమించడం. యూ నీడ్ టు బిలీవ్ గాడ్, యూ నీడ్ టు లవ్ గాడ్. లవ్ హిమ్ అండ్ బిలీవ్ హిమ్. లెట్ హిమ్ టేక్ కేర్ ఆఫ్ everything. Let him take care of your responsibilities of the family. Hallelujah. Let us pray. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. ఎంతో ఉన్నతుడివి తండ్రి, నీకే స్తోత్రం. ప్రభువా, మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాం అయ్యా. ఎంత ఘనం ప్రేమనిచ్చినావు తండ్రి మాకు. మేము సమస్త కార్యాలు మర్చిపోయే అంత ప్రేమతో మా అందరినీ నింపినందుకు వందనాలు తండ్రి. మా అందరినీ రక్తముతో కడిగి శుద్ధీకరించినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని ముట్టండి. మీ యొక్క గాయపడిన హస్తం మమ్మల్ని ముట్టి మా అందరినీ విడిపించాలయ్యా. మాకు ప్రేమనిచ్చినందుకు వందనాలు. నేను నిన్న పాపం చేసిన, ఈరోజు ఉదయం పాపం చేసిన, ఇప్పుడు పాపం చేస్తూనే ఈ మెసేజ్ వింటున్నా. అయినప్పటికీ నీ తండ్రి, నీవు అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా. సిలువలో ఎంత రక్తం కార్చినావు తండ్రి, అప్పుడు ఎంత ప్రేమిస్తున్నావు అదే ప్రేమ ఈరోజు కూడా ఉంది యేసయ్యా. కాబట్టి తండ్రి, నేను కూడా ఇతరులను ప్రేమించాలా, నేను కూడా నిన్ను విశ్వసించాలి. నా ఇంట్లో గొప్ప కార్యం జరగాల. మనుషులు ఎవరిని నమ్మను తండ్రి, నిన్ను మాత్రమే నమ్ముతాను ప్రభువా. నీవు మాత్రమే పెద్ద దేవుడవు తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. రోజు వాక్యాధ్యాయాలు ధ్యానిస్తున్నారా? ధ్యానించండి. దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమెన్.